హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మంచిగా ములక్కాయ కుర్మా అయితే చూపిస్తాను. ఇంకా ములక్కాయ కుర్మాకి వచ్చి కావాల్సినవి ఏంటో చెప్తానన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా రుచికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలన్నమాట. నేను చూపించేవన్నీ అవన్నీ వేసేసుకొని మంచిగా కొంచెం లైట్గా మగ్గనివ్వాలన్నమాట. మరీ మాడిపోకూడదు. ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, టమాటా, ఉల్లిపాయలు, ములక్కాయలు, క్యారెట్లు, అలాగే వంకాయలు వచ్చేసి ఇప్పుడే కట్ చేయకూడదు, బ్లాక్ అయితే అవి నేను వచ్చేసి లాస్ట్లో వేస్తాను. ఇవి వచ్చేసి కొంచెం మగ్గినాక ఉల్లిపాయలు అయితే మంచిగా వేసుకోవాలన్నమాట. పెద్ద సైజు ఉల్లిపాయలు వచ్చేసి మంచిగా ఒక 2 అయితే కట్ చేసేసిన సన్నగా తరిగి, ఆ తర్వాత వీటిని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మా ఇంట్లో అయితే అడిగి మరీ చేయించుకుంటారు. ఇది వచ్చేసి కల్లుప్పు అనమాట. కల్లుప్పు వేస్తే ఉల్లిపాయల్లో తొందరగా ఉడికిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది కల్లుప్పు వేసి. ఆ తర్వాత పసుపు ఇవి వేసి మంచిగా మొత్తంగా మిక్సింగ్గా కలపాలన్నమాట. ఈ కూర వచ్చేసి మొన్నే చేశాను, బాగుందంటే మళ్ళీ చేస్తున్నాను అనమాట. మొన్న వచ్చేసి ఆలుగడ్డతో చేసిన అనమాట. ఈరోజు వచ్చేసి ములక్కాయ అలాగే క్యారెట్ వంకాయతో చేస్తున్నా. టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. ఇది మంచిగా ఉంటుంది అనమాట. మన బిర్యానీ టేస్ట్ లాగా ఉంటుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు. ఆ తర్వాత టమాటాలు వచ్చేసి మీడియం సైజు 2, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు అనమాట. 2 లేక 3 తీసుకున్నా. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి మాకు కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే వేసినమాట. కరివేపాకు వేస్తే కూరకైతే మస్తు టేస్ట్ వస్తుంది. కరివేపాకు తినడం వల్ల కూడా మంచిదన్నమాట. మనం డైరెక్ట్ తినలేం కాబట్టి కర్రీలో వేసిన కరివేపాకు అయితే మంచిగా తింటా. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం అనమాట. ఇదైతే అప్పటికప్పుడే నూరిన చిన్న రోట్లో మంచిగా, మా ఇంట్లో మిక్సీ రిపేర్ అని చెప్పిన కాబట్టి అల్లం అయితే ఇక రోట్లోనే దంచిన అనమాట. మిక్సీ వచ్చేసి బుక్ చేసినాం. అది వచ్చేసి ఇంకొక 10 డేస్లో వచ్చుద్ది అనమాట. ఇంకా లేట్ అవుద్ది, అందుకనేసి నేను మంచిగా రోట్లోనే దంచాను. ఇక దీన్ని కూడా మంచిగా అల్లాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేగిన తర్వాత మంచిగా మనం ములక్కాయ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 3-4 నిమిషాలు మంట తగ్గించి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ములక్కాయలు వచ్చి కొంచెం పచ్చివాసన వస్తాయి కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి క్యారెట్లు. ఆ తర్వాత పుదీనా అండి, నేను చూపించేంత పుదీనా వేసుకుంటే కూరకైతే ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా టేస్ట్ వస్తుంది. సూపర్ టేస్ట్ వస్తుంది. సేమ్ అసలుకి మన బిర్యానీ ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట కర్రీ రైస్లో కలుపుకొని తినేటప్పుడు. ఇప్పుడు పుదీనా వేసినాక దీన్ని కూడా మంచిగా మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసి కొంచెం మగ్గనియాలి. ఇంకా 2 నిమిషాలు అట్లా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఈ స్పూన్ తోటి 3.5 స్పూన్ల కారం అయితే వేసిన. ఎందుకంటే నాకు చిన్నపిల్లలు కాబట్టి చూసి వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ కారం సరిపోద్ది అనమాట. ఈ కారం వచ్చేసి పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల వరకు మంట తగ్గించి పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి మనకి ఎలా టేస్ట్ వచ్చిందంటే పెరుగు అనేది వేసుకోవాలన్నమాట. నేను చూపించేంత ఈ కర్రీకి తగ్గట్టుగా వేస్తున్నాను అనమాట. చిన్న కప్పు పెరుగు. ఈ పెరుగు వేసుకున్నాక మంచిగా దీన్ని మొత్తం మిక్సింగ్గా కలుపుకోవాలన్నమాట. కారం అయితే వేయగానే వెంటనే పెరిగేయద్దు. 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు కారం పచ్చివాసన పోయినాకనే ఈ పెరుగు అనేది వేసుకోవాలి. ఈ పెరుగులో మంచిగా నెయ్యి మంచిగా ఉంటుంది కదండి, అన్నీ అదంతా మంచిగా పైకి తేలుద్ది అనమాట. ఈ కారంలో మిక్స్ అయ్యి మంచిగా పైకి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కూడా వేగనివ్వాలన్నమాట. ఇంకా ఈరోజైతే ఫ్రెండ్స్ నేనైతే ఈ వంటే చేస్తున్నాను అనమాట. పొద్దున్న లంచ్ బాక్స్ కోసం, అలాగే దోశ కోసం కూడా. ఇది దోశకు బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, అలాగే రైస్కి కూడా బాగుంటుంది. ఇట్లా మంచిగా ఆయిల్ పైకి తేలినాక మనం వచ్చేసి ఈ కూరగాయలు ఉడికేంత వాటర్ అయితే పోసుకోవాలి. మనకి ఎంత కర్రీ కావాలో చూసుకొని ఆ వాటర్ అనేది పోసుకొని మంచిగా కూర అనేది కొంచెం దగ్గరికి వచ్చినాక మనం వచ్చేసి దీంట్లో కావాల్సినవి వేయాలన్నమాట. మంచిగా దీన్ని కలిపేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ కూరలో వచ్చేసి నేను వంకాయలు వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తున్నా. వాటిని వచ్చేసి వేసేస్తానమాట. ముందుగానే మనం కట్ చేసి పెట్టుకుంటే బ్లాక్ అవుతాయి అని వంకాయలు వచ్చేసి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి తాలింపులు వేయలేదు. నేను మంచిగా వాటర్ అంతా పోసినాక ఈ వంకాయలు అనేది వేసిన. ఇందులో ఆయిల్, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అలాగే అల్లం ఉంది కాబట్టి వంకాయలు పచ్చివాసన రావు, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా దీన్ని వచ్చేసి మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట. మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసేసి మంచిగా ఈ కాయగూరలన్నీ ఒకే లెవెల్లో ఉడికేటట్టు మొత్తం కలపాలన్నమాట మంచిగా. ఇప్పుడు కూర ఉడికేటప్పుడే మంచి గుమగుమ వాసన వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది.
మనం వచ్చేసి ఈ కర్రీ వచ్చేసి సేమ్ అసలు ఇక మనకి చికెన్ కర్రీ వాసన ఎట్లొస్తుంది, బిర్యానీ వాసన ఎట్లొస్తుంది అట్లా వస్తుంది అనమాట. బిర్యానీ దినుసులు అన్నీ వేసినాం కదా, దీన్ని వచ్చి దోశకు కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే. ఇంకా ఆ తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా మధ్యలో మళ్ళీ ఒకసారి తీసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట. కూర అయితే చాలా వరకు బాగా మంచిగా దగ్గరికి అయితే అయింది ఫ్రెండ్స్. నాకైతే దోశకు కూడా కావాలన్నమాట, రైస్కి దోశకి లంచ్ బాక్స్కి. అందుకని నాకు ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. మనం స్టవ్ ఆఫ్ చేసినాక మంచిగా చిక్కబడుతుంది అనమాట. ఇంకా కూడా గ్రేవీగా ఉంటేనే మా ఇంట్లో సరిపోద్ది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో వచ్చేసి కొంచెం మసాలా, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితే కొంచెం వేసాను. ఆ తర్వాత దీన్ని మంచిగా మొత్తం కలుపుకోవాలి, మంట తగ్గించి పెట్టుకొని. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత దీంట్లో వచ్చి మంచిగా మనకి కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆ కొత్తిమీరని దీంట్లో వేసేస్తున్నా. కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్ల ఎంత టేస్ట్ వస్తుంది అంటే కూర అంత టేస్ట్ వస్తుంది అనమాట. కొత్తిమీరని వచ్చి కూరలో అలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. ఇంకా ఆ తర్వాత కర్రీ వచ్చేసి ఇలా రెడీ అవుద్ది. ఇంకా కూడా దగ్గరికి వస్తుందండి, వేడి బాగా చల్లారితే కర్రీ చూసారా ఎంత బాగుందో. అంతే టేస్ట్ ఉంటుంది అనమాట కూర కూడా. ఇంకా ఇంత మాత్రం ఉంటే సరిపోద్ది అనమాట. పెరుగంతా వేసిన కాబట్టి కర్రీ వచ్చి చిక్కగా మంచిగా రెడీ అయిపోయిందనమాట. దీన్ని వచ్చి బగారా రైస్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. గ్రేవీగా మంచిగా ఉంటుంది. ములక్కాయలు అలాగే క్యారెట్లు వంకాయలు మంచిగా ఉడికిపోయినాయి అనమాట. మంచిగా ఉడికి కర్రీ అనేది మంచిగా రెడీ అయింది. ఫ్రెండ్స్ ఈరోజు మా వంట చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు వచ్చేసి ములక్కాయ అలాగే క్యారెట్ వంకాయ అయితే కుర్మా చేశానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.